ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే అక్కడ అల్లు అర్జున్కి ఆ విషయం డీసీపీ చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన అన్న మాట ఏంటంటే ఓ చచ్చిపోయిందా, ఓ ప్రాణం పోయిందా, అయితే నా సినిమా సూపర్ హిట్ అనమాట. అంటే అర్థం ఏంటంటే నరబలు జరిగిపోయింది నా సినిమాకి, ఓ ప్రాణం పోయింది కాబట్టి నా సినిమాకు ఉన్న దిష్టి మొత్తం పోయింది, ఇక నా సినిమా సూపర్ హిట్ అన్నాడంట. ఈ విషయం అక్బరుద్దీన్ ఓవైసీకి ఎలా తెలిసిందో మరి, పోలీసులు చెప్పారా లేకపోతే ఏంటనేది. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు సహజంగా జోక్యం చేసుకోరు, ఇలాంటి స్టేట్మెంట్లు ఎప్పుడు కూడా ఎవరు. కానీ నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. పోలీస్ అధికారులు అల్లు అర్జున్ కూర్చున్న సీటు దగ్గరికి వెళ్ళి ఆయనకి చెవిలో చెప్పి ఒక ప్రాణం పోయింది మీరు బయటికి రండి అని చెప్తే, ఓ ప్రాణం పోయిందా, చచ్చిపోయిందా, అయితే నా సినిమా సూపర్ హిట్ అయింది. అంటే ఒక మూఢత్వం ఉంటుంది, ఒక ఛాందస్వాదం ఉంటుంది, ఒక దరిద్రం ఉంటుంది జనాల్లో, మూఢనమ్మకాల మీద అవగాహన. కొంతమంది అంటూ ఉంటారు ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టేటప్పుడు నరబలి జరిగితే మంచిదని, లేదా ఏదో పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు నరబలి జరిగితే మంచిదని, ఒక పిచ్చి మూఢనమ్మకం, శాడిజం, అది పైశాచికత్వం. అలా నరబలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి నరబలు ఇస్తూ ఉంటారు. సో అది బాగా ఇన్నున్నట్టున్నాడు అల్లు అర్జున్. అందుకనే ఒక ప్రాణం పోయిందని చెప్పగానే ఓ చచ్చిపోయిందా, అయితే నా సినిమా సూపర్ హిట్ అయిపోయింది అనమాట అన్నాడట. అని అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవైసీ ఈ మాట అన్నాడు. ఒకసారి కావాలంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నాడో చూడండి. इन्फॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए, बैठे हुए थे, गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है. तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है. అర్థమైంది కదా, అక్బరుద్దీన్ ఓవైసీ స్వయంగా చెప్పిన మాట అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. పోనీ రేవంత్ రెడ్డి మీకు నచ్చట్లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిని మీరు ఇష్టం వచ్చినట్టు తిడతారు సోషల్ మీడియాలో, మరి అక్బరుద్దీన్ చెప్పిన మాట ఏంటి? ఇది రైజ్ చేసింది రేవంత్ రెడ్డి కాదు, దీని ప్రస్తావన తీసుకొచ్చింది అక్బరుద్దీన్ ఓవైసీ. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, ఆయన దగ్గరికి పోలీసులు వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పి చెవులు